ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్సియు స్టూడెంట్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసును పోలీసులు ముగించారు. రోహిత్ దళితుడు కాదని హైకోర్టుకు రిపోర్టు సమర్పించారు. తనది ఫేక్ సర్టిఫికెట్ అని తేలితే సాధించిన డిగ్రీలు కోల్పోవడంతో పాటు శిక్ష పడుతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్నారు. ఆయన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తెలిపిన పోలీసులు నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో హెచ్సియులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని అభ్యర్థిస్తూ అప్పారావు, బీజేపీ ఏబీవీపీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్పోజ్ చేసింది. పోలీసుల నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే సంబంధిత కోర్టుకు వెళ్లాలని ప్రశాంత్ తరపు న్యాయవాదికి సూచించింది. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసుపై రోహిత్ తల్లి కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. విద్యార్థులు, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. రోహిత్ చనిపోయిన 8 ఏళ్ల తర్వాత పోలీసులు నివేదికను ఏబీవీపీ బీజేపీకి అనుకూలంగా ఇచ్చిందని ఆరోపించారు. తా నివేదిక తప్పుల తడకాని, రోహిత్ది ప్రభుత్వ హత్య చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఆత్మహత్య కేసును పునర్విచారణ చేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 17న హెచ్సిఏలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. విద్యా సంస్థల్లో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అప్పట్లో విద్యార్థులకు మద్దతు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. సో రాణా, వేముల రోహిత్ ఆత్మహత్య కేసుని ఇప్పటికే ముగించడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిన క్రమంలో ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాణా? చాలా సుదీర్ఘకాలం పాటు కూడా ఈ యొక్క కేసులో ఇన్వెస్టిగేషన్ నడిచింది. దాంతోపాటు 2018 మాదాపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా కొంతమంది దగ్గర అందరినీ కూడా విచారించిన తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డు కూడా చేసినట్టు నేపథ్యం కాబట్టి వాటిని బేస్ చేసుకొని కోర్టులో వారు సబ్మిట్ చేశారు ఒక రిపోర్ట్ని. పూర్తిగా దీంట్లో ఎటువంటి ఎవిడెన్స్ అయితే దొరకలేదంటూ కూడా 2021లో అఫీషియల్గా కోర్టులో వారు ఫైనల్ రిపోర్ట్ని అందులో సబ్మిట్ చేశారు. ఆ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు నిన్న దానికి రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి దానికి సంబంధించిన తీర్పు వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఆ తీర్పులో ఈ కేసుని క్లోజ్ చేస్తున్నామంటే దీంట్లో ఎటువంటి ఆధారాలు లభించలేదు, దీనిపైన ఎవరు ఎటువంటి కుట్ర చేయలేదంటూ కూడా దాంట్లో వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన మరొకసారి ఆందోళన రాత్రి వ్యక్తం చేశారు విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా. ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఇదే ప్లేస్లో సెంట్రల్ యూనివర్సిటీ గేట్ ముందు నిన్నందరూ కూడా బైఠాయించి ఇక్కడ ఆందోళన చేశారు. దాదాపు 2-3 గంటల పాటు కూడా ఇక్కడే వాళ్ళు కూర్చొని గతంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ పైన కూడా వాళ్ళు అనేక అనుమానాలను కూడా వారు వ్యక్తం చేశారు. దాంతోపాటు ఇప్పటికే ఈ సోషల్ మీడియాలో కానీ అన్ని దీంట్లో పేపర్స్లో కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన మరొకసారి చర్చ జరగడంతో డీజీపీ వెంటనే స్పందించడం జరిగింది. ఎందుకంటే రోహిత్ వేములకు సంబంధించినటువంటి మదర్ కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ కేసులో అసలైనటువంటి వారిని అందరూ కూడా తప్పించారు. చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి అప్పటి వీసీ అప్పారావును కూడా ఖచ్చితంగా ఈ కేసులో శిక్షించాల్సిందంటే కూడా ఆమె డిమాండ్ చేసినటువంటి నేపథ్యం పడితే దాంతోపాటు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ పైన కూడా ఆమె అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ ప్రాసెస్ సరిగ్గా జరగలేదు, చాలామంది కల్ప్రిట్స్ని వదిలేశారు అంటూ కూడా వారు కేవలం ఒక బీజేపీకి సంబంధించిన వారికి అనుకూలంగా ఈ యొక్క నివేదిక చేశారు. పైగా అప్పట్లో ప్రభుత్వం పైన ఒత్తిడి తెప్పించి వారికి పాజిటివ్గా ఈ యొక్క ఏమీ లేదు ఈ కేసులు అన్న దానిపై కూడా వారు చెప్పించుకున్నారంటూ కూడా ఒక రిపోర్ట్ని తయారు చేయించుకున్నారంటూ కూడా ఆమె కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడంతో డీజీపీ దృష్టికి రావడంతో డీజీపీ వెంటనే కూడా దీన్ని ఖచ్చితంగా కూడా మరొకసారి మేము రీఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఇదే అంశాన్ని కూడా మేము కోర్టు కూడా తెలిపి కోర్టు పర్మిషన్ తీసుకొని సైబరాబాద్ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సైబరాబాద్ సిపికి నేను చెప్తాను, అక్కడి నుంచి కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందంటే కూడా ఆయన భరోసా ఇచ్చినటువంటి నేపథ్యం పడుతుంది. సో డీజీపీ ఏకంగా భరోసా ఇవ్వడంతో ఒకసారిగా యూనివర్సిటీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా
ఆ, తమ ఆందోళనని విరమించడం జరిగింది. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక విజయం సాధించని చెప్పొచ్చు. ఎందుకంటే రోహిత్ వేములకు సంబంధించిన విషయంలో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏకంగా ఈ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వచ్చాడు. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఇక్కడ విద్యార్థులకందరూ కూడా ఒక భరోసా కల్పించాడు. భరోసా కల్పించిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి అనేక పరిణామాల దృష్ట్యా రోహిత్ వేముల యాక్ట్ను కూడా వాళ్ళు ఒక మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి నేపథ్యం కనబడుతుంది. దీనిపైన దేశవ్యాప్తంగా కూడా ఒక హర్షం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు రోహిత్ వేములకు సంబంధించిన విషయంలో అప్పుడు జరిగిన అవకతవకలు మరొకసారి విచారణ చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి దీని పట్ల పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాల నుంచి కూడా ఒక హర్షం అయితే వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం కాబట్టి రత్న. రైట్ రాణా, ఇప్పుడు మీరు చెప్పినట్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే 2016లో ఎప్పుడైతే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారో ఆ టైంలో కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపింది వీళ్ళకి. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఒక ట్వీట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థి సంఘాలు ఏదైతే ఆశిస్తున్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ హయాంలో తమకు న్యాయం జరుగుతుందని, సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఖచ్చితంగా జరుగుతుంది అనుకోవచ్చంటారా? ఖచ్చితంగా 2016లో ఈ కేసు రిజిస్టర్ అయినప్పటి నుంచి కూడా 2017లో 2018 వరకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ ఫైనల్ రిపోర్ట్ మాత్రం కోర్టులో 2021లో వారు సబ్మిట్ చేశారు. సో అప్పటి వరకు కూడా రోహిత్ వేములకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కూడా ఒక్క తాటిపైకి వచ్చారు. పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ కేసులో బీజేపీ నేతల ఇన్వాల్వ్మెంట్ చాలా కరెక్ట్గా ఉందనేసి కూడా వాళ్ళు విద్యార్థులు చాలా బాటగా చెప్పిన నేపథ్యం కాబట్టి అప్పట్లో బండారు దత్తాత్రేయ పేరు వచ్చింది, స్మృతి ఇరానీ పేరు వచ్చింది, అలాగే వీసీకి ఉన్నటువంటి అప్పారావు పేరు వచ్చింది, అలాగే ఎమ్మెల్సీకి ఉన్నటువంటి రామచంద్రరావు పేరు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎవ్వరు కూడా ఈ ఫైనల్ రిపోర్ట్లో ప్రస్తావించకుండా కేసుని క్లోజ్ చేశారంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్యు నేతలు కూడా వారు ఆరోపించిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కూడా రోహిత్ వేముల విషయంలో చాలా తప్పు జరిగింది. ఇక్కడ బయట చెప్పుకున్నటువంటి పరిణామాలు వేరు, లోపల జరిగినటువంటి ఎగ్జాక్ట్ విషయాలు వేరు. అవన్నీ కూడా కప్పిపుచ్చే విధంగా కూడా గతంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అక్కడ పరిపాలించింది కాబట్టి వారిని ఫోర్స్ చేసి వాళ్ళ పేర్లు ఎవరికి లేకుండా ఇన్వెస్టిగేషన్లో అసలు ఏమీ లేనట్టుగా దాన్ని మాయం చేశారంటూ కూడా వారు నిన్న ఆరోపించారు. ఎందుకంటే రోహిత్ వేముల 2016లో చనిపోయారు, కాకపోతే నిజంగా నిన్న చనిపోయాడు అంటూ కూడా వాళ్ళు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ చూసే కొందరికి. సో ఖచ్చితంగా దీన్ని రీఓపెన్ చేయాల్సింది, మొత్తం నిజానిజాలంతా బయటకు తీసుకురావాల్సిందంటే కూడా ఎన్ఎస్యూకి సంబంధించిన ఎస్సీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా మరొకసారి రోహిత్ వేములకు సంబంధించినటువంటి కేసుని ఒక డిస్కషన్ అయితే జరిగింది. నేషనల్ మీడియా అయితేనేది పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరిగింది. సో వెంటనే కూడా ప్రభుత్వం కూడా దీనిపైన ఇటు స్టూడెంట్స్ యొక్క అనుమానాలు కానీ, కుటుంబ సభ్యుల యొక్క అనుమానాలు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క అనుమానాలు కానీ అవన్నీ కూడా క్రోడీకరించుకొని ఖచ్చితంగా రీఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం నిజాలు కూడా వీళ్ళకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో తాము ఉన్నామనేసి కూడా వారు అనుకున్నారు. దాని తగ్గట్టుగా నిన్న డీజీపీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన నేపథ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా రోహిత్ వేముల విషయంలో మాత్రం ఒక యాక్ట్ని తీసుకొస్తారు. ఇట్లా యూనివర్సిటీలో ఇట్లా ఎవరైతే వేధింపులకు గురవుతున్నారో వారు పోరాడుతున్నప్పుడు కానీ, వాళ్ళ ఆందోళన చేస్తున్నప్పుడు కానీ, వారి రైట్స్ కోసం అలాంటి వాళ్ళకి అండగా నిలవాలని కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏకంగా అప్పుడు జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరినీ కూడా పరామర్శించని ఉద్యమానికి ఆయన మద్దతు కూడా తెలిపినటువంటి నేపథ్యం కాబట్టి రాహుల్ గాంధీ వచ్చిన తర్వాతనే ఈ కేసు మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. పెద్ద ఎత్తున కూడా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో సంఘాల నాయకులు వాళ్ళందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి దీన్ని ఇంకో మరొక స్టేజ్కి తీసుకెళ్ళినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అప్పటి నుంచి రేవంత్ వేముల సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముందుగానే ఉంది. దాని తగ్గట్టుగానే లోపల ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్యూలో కూడా ఉన్నారు, వారు కూడా మొదటి నుంచి ఈ కేసుని వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. అనేక సార్లు కూడా వారు కూడా కోర్టుకు వెళ్ళారు. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ తీర్పుని కూడా వారు అనేక రకాలుగా కూడా ఆక్షేపించారు. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం స్పందించి రీఓపెన్ చేస్తున్నాం, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటే వాళ్ళు అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నట్టు నేపథ్యం పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.